సో రీజనరేటివ్ మెడిసిన్, పెయిన్ ట్రీట్మెంట్స్. సో రీజనరేటివ్ మెడిసిన్లో మనం ఆల్రెడీ మాట్లాడింది ఏంటి అంటే పిఆర్పి, స్టెమ్ సెల్, ఎంఫాట్ థెరపీ, ఈ 3 థెరపీస్ ఉంటాయి. అండ్ పెయిన్ థెరపీలు 2, ఒకటి అబ్లేషన్, ఇంకోటి ఎంబలైజేషన్. అబ్లేషన్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మన రేడియో వేవ్స్ అంటాం కదా, రేడియో వేవ్స్ ద్వారా. రెండోది మైక్రోవేవ్, మన ఇంట్లో మైక్రోవేవ్ టెక్నాలజీ ఉంది కదా, అదే సేమ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ నొప్పి అనేది తగ్గిస్తాం. మూడోది ఎంబోలైజేషన్. ఈ ఎంబోలైజేషన్ ఏంటి? ఎంబోలైజేషన్ అంటే మనకి ఏదైనా జాయింట్లో పెయిన్ ఉన్నప్పుడు అబ్నార్మల్గా అంటే ఆ వాపు దగ్గరికి కరెక్ట్ సరైన కాకుండా రక్తనరాలు వస్తాయండి. ఆ రక్తనరాల వల్ల నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. ఈ రక్తనరాలను బంద్ చేసే ప్రక్రియ ఎంబోలైజేషన్ అంటాం. ఈ ప్రక్రియ ద్వారా నొప్పి అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే జపాన్, చైనా, సౌత్ కొరియా నుంచి స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్ మొత్తం చాలా ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పి యుఎస్, యూకేలో కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎంబోలైజేషన్ అనేది కొత్త ప్రక్రియ, ఎస్పెషల్లీ జాయింట్ ఎంబోలైజేషన్ అంటాం, ఎంఎస్కే ఎంబోలైజేషన్. సో టేమ్ అని కూడా అంటాం దీన్ని. సో ఈ ప్రాబ్లమ్స్కి ఏది మీకు సరైన ట్రీట్మెంట్ అనేది మీ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని కలిసి తెలుసుకోండి. అండ్ మీకు ఒక బ్యాలెన్స్డ్, మీకు ఒక క్యూరేటెడ్ ట్రీట్మెంట్ కావాలి. మనకు పిఆర్పి ఇస్తేనే నొప్పి తగ్గుతుంది, వేరేవి చేస్తే నొప్పి తగ్గదు అనేది ఏమి ఉండదండి. ఏది మీ జాయింట్లో అంటే ఎంత అరిగిపోయింది, ఏమయ్యింది, ఏ స్టేజ్లో ఉంది అనేది దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కాకుండా మీకు సర్జరీ అయినా సరైంది, మీకు అసలు ఏమాత్రం సర్జరీ అవసరం లేకుండా కూడా ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకోవాలని ఉంటే కిందికున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.